గుర్రంపొడు సర్పంచ్ ఎన్నికలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుర్రంపొడు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి అని స్వతంత్ర అభ్యర్థి జాల యాదయ్య కత్తెర గుర్తుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు గుర్రంపొడు గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ నుండి విరమించుకుంటున్నాను. నా అభిమానులు, గ్రామ ప్రజలు నాకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తుపై కాకుండా కత్తెర గుర్తుకు ఓటు వేయాలి అని అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్న తమ ప్యానెల్ వార్డు సభ్యులు యథావిధిగా బరిలో ఉంటారు అని తెలియజేశారు. గుర్రంపొడు గ్రామ ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో జాల యాదయ్యను గెలిపించాలి అని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. గుర్రంపొడు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పార్టీ నియమించింది. అందులో భాగంగా గుర్రంపూడిలో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీర్చేందుకు మేము కంకణం కట్టుకొని అనేక సందర్భాలలో అందరినీ ఏకం చేసిన విధంగా కొంత వరకు ఓట్లు చీలే అవకాశం ఉంది. కాబట్టి స్వతంత్ర అభ్యర్థి అయిన జాల యాదయ్య గారికి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. లేకపోతే మేము అనుకున్న ఈ గ్రామంలో చేసే అభివృద్ధి పనులన్నీ ఆగిపోతాయేమో ఎక్కడో అన్న భయంతో కేవలం ఇద్దరం కలిసికట్టుగా జత కడితే విజయాన్ని ఎవరు ఆపలేరనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది. అంతేగాని ఇందులో ఏ దురుద్దేశం కానీ ఎట్లాంటివి కానీ లేవు. దయచేసి నేను సంపూర్ణ మద్దతు ఈయనకు స్వతంత్ర అభ్యర్థి అయిన జాల యాదయ్య గారికి ఇస్తున్నాను. దయచేసి అన్యతగా భావించి గుర్రంపొడి ప్రజలు నా బాల్ గుర్తు అయితే ఏదైతే వచ్చిందో అది కాకుండా కత్తెర గుర్తుకు ఓటేసి జాల యాదయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించగలరని నాకు మనవి. గుర్రంపొడు గ్రామ ప్రజలకు, యువకులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపిక చేసిన సర్పంచ్ అభ్యర్థి వేముల యాదయ్య గారు, అలాగే స్వతంత్ర అభ్యర్థి అయిన జాల యాదయ్య గారు కలవడం జరిగింది. గుర్రంపూడిలోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇద్దరు వేరువేరుగా పోటీ చేస్తే ఈ సమస్యలు తీర్చలేము, అది వెనకబడిపోతాయి, వేరే వ్యక్తులు ఎవరైనా గెలిస్తే అవి అలాగే మిగిలిపోతాయి, గత 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు ఇంకా తీరవేమో అని భావించి ఇద్దరు ఒకటై వాళ్ళ 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 యొక్క క్యాడర్ మా యొక్క క్యాడర్ కలిపి ఇద్దరం కలిసి పోరాడితేనే ఈ గుర్రంపూడి సమస్యల యొక్క ఎలాంటి సమస్యలైనా బయటపడతామని ఆలోచించి వేముల యాదయ్య గారికి వచ్చిన గుర్తు బాల గుర్తును మేము ఇంతటితో
విరమించుకొని స్వతంత్ర అభ్యర్థి అయిన జాల యాదయ్య గారి కత్తెర గుర్తుకు మేము సపోర్ట్ చేస్తున్నాము. మా యొక్క మా యొక్క అభిమానులు ఎవరున్నా మా యొక్క ఓటు వేద్దామని ఎవరనుకున్నా వారికి ఒక దండాలు, నమస్కారాలు. వీళ్ళు ఎవరున్నా వార్డు మెంబర్లు ఎవరైనా మాకందరికి సపోర్ట్ గా ఉన్నారు. మీ వార్డు మెంబర్లు నియమించుకున్న వాళ్ళు కూడా అందరినీ ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము. వాళ్ళు కూడా దీనికి అంగీకరించి మా క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ నిర్ణయం తీసుకునే చేశాము. మేమేమి ఏకపక్షంగా చేయలేదు. మా నెంబర్లో ఓన్లీ సర్పంచ్ క్యాండిడేట్ మాత్రం విరమించుకున్నాడు. మేము ఏదైతే నెంబర్లను నిలబెట్టుకున్నామో ఆ 9 మంది మెంబర్లు అలాగే ఉండి పోటీలో ఉన్నారు. ఆ పోటీకి మన జాల యాదయ్య గారు సపోర్ట్ చేస్తారు. ఆ 9 మంది అభ్యర్థులకు అతనే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించి మేము ఆ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తామని మాటిస్తున్నాం. గుర్రంపూడి గ్రామ ప్రజలకు నమస్కారం. గుర్రంపూడిలో చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంది మెయిన్. రెండోది బస్ స్టాండ్ సమస్య ఉంది. సులభ కాంప్లెక్స్ సమస్య ఉంది. దానికి డెవలప్ కోసం వీళ్ళ సపోర్ట్ తీసుకుంటున్నాము. గ్రామ ప్రజలకు నమస్కారం. కత్తెర గుర్తుకు ఓటు వేయాలి. కత్తెర గుర్తుకి ఓటు వేయాలని మనవి. కత్తెర గుర్తుకి